వచ్చేసరికి రోజు నేను తినే డ్రై ఫ్రూట్స్ లాస్ట్కి వచ్చినాయి. అవి కొన్ని అలా మిగిలిచ్చేసరికి తినకుండా ఉండేసరికి పురుగు పట్టేసినాయి అనమాట. ఇంకా నైట్ 9 అయింది. ఇంకా నాకు కిచెన్ క్లీనింగ్ కంపల్సరీ 8:30 to 9. సో చూడండి, మొత్తం అన్నీ కూడా క్లీన్గా పెట్టేసుకున్నా. యాజ్ యూజువల్ అక్కడ ఆఫీస్లో అయిపోయిన వెంటనే ఈవినింగ్ నాకు ఇది నైట్ డ్యూటీ. కంపల్సరీ మొత్తం అంతా క్లీన్ చేసుకొని నైట్ ఫ్లోర్ కూడా మొత్తం తడిగుడ్డ పెట్టుకోవాలి. డైలీ రొటీన్ ఇదైతే అస్సలు మిస్ కాకూడదు. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా వేస్ట్గా పడేయడం ఎందుకు అని చెప్పేసి ఇంటికి రోజు బర్డ్స్ వస్తున్నాయి, వాటికి పెడదామని చెప్పేసి ఇంకా వాటిని శుభ్రంగా క్లీన్ చేశాను. వాటర్తో ఒక 2 times బాగా క్లీన్ చేసి నైట్ అంతా కూడా వాటర్లో సోక్ చేశాను. కొంచెం మెత్తగా అవుతాయి కదా, అందుకని చెప్పేసి ఇలా సోక్ చేశాను. నెక్స్ట్ డేకి అవి అంత మంచిగా సోక్ అయింది. ఇంకా నేను డైలీ తీసుకునే ఫుడ్లో ఇదొకటి పంపింగ్ సీడ్స్ డైలీ తింటాను. ఇవి ఒక చిన్న బౌల్తో తీసుకుంటా. ఇందులో ఒక స్పూన్ ఉంటుంది, దీంతో ఒక 1.5 hour వేసుకుంటా. డైలీ తింటాను అనమాట. హెల్త్ కేర్ బాగా ఎక్కువ కదా, అందుకని చెప్పి ఇంకా డైలీ రొటీన్ నా బ్రేక్ఫాస్ట్ అయితే ఒకరోజు ఓట్స్ తింటాను, ఒకరోజు కార్న్ఫ్లెక్స్ తింటా. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి పాప్కార్న్ తింటాను, లేదు అంటే మరమరాలు తీసుకుంటా. ఇంకా అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్ అంటే కంపల్సరీ డైలీ 1 బైటే తింటాను అనమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి గ్రీన్ టీ తీసుకుంటాను. ఇవి 2 types ఉంటాయి, నైట్ ఒకటి, డే ఒకటి. నైట్ తీసుకుని నిద్ర బాగా పడుతుంది అనమాట. సో ఇదొకటి. ఇంకా సియా సీడ్స్, ఇది నిజంగా హెల్త్కి చాలా మంచిది. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ కూడా, ఇది హెల్త్కి మంచిది, హెయిర్కి కూడా మంచిది. ఇంకా రొటీన్ నా మార్నింగ్ సెక్షన్లో కంపల్సరీ క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ ఉంటుంది. ఇంకా అవి సోక్ అయిపోయినాయి కదా, ఇంకా అవి తీసుకొని వెళ్ళి గోడ మీద కొన్ని అంటే కొంచెం కొంచెం వేసాను, బర్డ్స్ వస్తే తింటాయి అని చెప్పేసి. అవి వచ్చినాయి కానీ పైన చూడండి, ఆ పైనుంచి చూస్తున్నాయి అన్నమాట. నేనున్నాను కదా, పాపం భయపడి రావట్లేదు అవి. అట్లీస్ట్ అవైనా భయపడుతున్నాయి నాకు. ఇంకా అవి వచ్చినాయి. మొత్తం ఒక 3 places వేసాను. అవి నెమ్మదిగా తీసుకొని తింటున్నాయి. ఒక బర్డ్ అయితే అది తీసుకొని వెళ్ళి వాళ్ళ బేబీకి కూడా ఫీడ్ చేస్తుంది. అంగో ఆ బేబీ ఆ కింద ఉందన్నమాట. నిజంగా మదర్ ఏ రూపంలో ఉన్న మదరే. అది తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఆ బేబీకి అయితే పెడుతుంది. నాకు ఇలాంటివి చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అంటే నాకు ఇంకా వీటితో ఉండడం నాకు ఫుల్ టైం పాస్ అయిపోతుంది. ఇంకా ఏదో ఒకటి వాడికి పెట్టడం, అవి ఇలా ఉండడం చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా నా రొటీన్ లైఫ్ ఇలా గడిచిపోతుంది. ఇంకా ఫైనల్లీ ఇంకా అంతే, ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. సో చూడడానికి నాకు ఇట్లా హ్యాపీగా ఉంటుంది. ఇదే నా రొటీన్ లైఫ్. ఓకే, బాయ్.